నమస్తే, వెల్కమ్ సమతా భారత్ న్యూస్ ఛానల్. మనతో పాటు ఉన్నారు టీచర్ మస్తాన్ గారు, బాంసప్ నాయకులు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు, వారి అనుభవాలను మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ జీబీ. నా పేరు కొడారి మస్తాన్. నేను టీచర్గా పనిచేస్తున్నాను. అదే క్రమంలో కేవలం ఒక ఉద్యోగరీత్యా ఒక ఉద్యోగిగా కానీ మిగిలిపోకుండా సమాజానికి కూడా ఎంతో కొంత చేయాలి అనే ఉద్దేశంతో మన మహనీయులు స్థాపించినటువంటి సంస్థల్లో కూడా నేను పనిచేస్తున్నాను. మన ఈ న్యూస్ ఛానల్ సమతా భారత్ ఒక మంచి టైటిల్తో ప్రారంభించారు. సో చాలా సంతోషం. ఈ సమతా భారత్ని నిర్మించడానికి మనకు తెలిసినటువంటి చరిత్రలో మొదటగా చేసినవాడు తథాగత గౌతమ బుద్ధుడు. ఆయన సమతా భారతాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేశాడు. ఈ దేశంలో ఈ అసమానతలతో కూడినటువంటి కుల వ్యవస్థని ఆయన వ్యతిరేకించాడు, నిరాకరించాడు. మనుషులు అందరూ ఒకటే, అందరూ సమానం అని చెప్పినటువంటి గొప్ప సంఘ సంస్కర్త తథాగత గౌతమ బుద్ధుడు. సమతా భారతాన్ని నిర్మించడానికి గొప్ప ధర్మాన్ని ఇచ్చాడు, అదే బౌద్ధ ధర్మం. ఈ దేశంలో మళ్ళా బౌద్ధాన్ని పునర్నిర్మించడానికి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు నవయాన బౌద్ధాన్ని పునరుద్ధరించాడు. ఆయన లక్ష్య సాధనలో ఒక సంస్థను కూడా స్థాపించాడు, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఆ లక్ష్యం కోసం, సమతా భారత లక్ష్యం కోసం పనిచేస్తుంది. దేశంలో ఉన్నటువంటి అందరూ భాగస్వాములు కావాలనేటువంటి లక్ష్యంతో ఈ దేశంలో మానశ్రీ కాంశీరామ్ గారు పార్టీని స్థాపించారు, అదే బహుజన్ సమాజ్ పార్టీ. ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఉద్యోగ సమాఖ్య బాంసప్ అనేటటువంటి ఉద్యోగ సమాఖ్య ఉంది. ఆ సమాఖ్య కోసం, ఆ సమాఖ్య నెల్లూరు జిల్లా కన్వీనర్గా కూడా నేను పనిచేస్తున్నాను. అందుకు నేను సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. ఈ రెండు ప్రధాన లక్ష్యాలతో ఈరోజు నేను సామాజిక మార్పు కోసం పనిచేస్తున్నాను. మీరు విద్యార్థి ఉద్యమాల్లో ఏమైనా పాల్గొనడం జరిగినదా? నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా నాకు ఈ భావన కలిగింది. నేను డిగ్రీ బీఈడీ చదువుకునేంత వరకు కూడా నాకు ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్ష గురించి నాకు పెద్దగా తెలియదు. ఎందుకంటే నేను సిటీలోనే పుట్టాను, సిటీలో పెరిగాను. తిరుపతి యూనివర్సిటీలో పీజీ చదివేటప్పుడు అక్కడ నేను ఉన్న సమాజాన్ని చూశాను. అసమానతలో కూడినటువంటి, వివక్షతో కూడినటువంటి సమాజాన్ని నేను యూనివర్సిటీలో చూశాను. అప్పటి నుంచి సమాజం గురించి, సామాజిక స్పృహ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సమాజాన్ని అర్థం చేసుకోవాలన్న కోరిక, సమాజానికి ఎంతో కొంత చేయాలనేటువంటి కోరిక అప్పటి నుంచి కలిగింది. ఆ తర్వాత నేను పీజీ పూర్తయిన తర్వాత నేను జాబ్లో జాయిన్ కావడం, ఆ తర్వాత నా యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం, ఆ క్రమంలో నేను చిన్నగా పనిచేస్తూ వస్తున్నాను. విద్యార్థి దశలో కేవలం చదువు మీదే ఉంది, చదువు మీద కాన్సన్ట్రేట్ చేశాను. మీరు ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు మీలో ఉద్యమ స్ఫూర్తి కలిగిందా? అంటే ఒక ఉద్యోగిగా నాకుండే పరిమితులు నాకుంటాయి. సో కాబట్టి ఈ ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి వైలేషన్ లేకుండా నా పరిధిలో నేను పనిచేస్తాను. బాంసప్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు కదా, అయితే ఏదైనా సమస్య చేయడం జరిగినదా? ఉద్యోగానికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అక్కడ ఉద్యోగ సంఘాలు ఉంటాయి. ఆయా ఉద్యోగ సంఘాలు ఆయా ఉద్యోగస్తుల యొక్క సర్వీస్ మ్యాటర్స్ కోసం పనిచేస్తాయి. అంతకుమించి అక్కడ వాళ్ళకి సామాజికంగా స్పృహ కానీ, సామాజిక మార్పు కోసం పనిచేయాలనేటువంటి ఆ కోణంలో వాళ్ళు అక్కడ ఎక్కువగా ఉండదు. ఎక్కువగా వాళ్ళు ఏంటంటే ఉద్యోగస్తుల యొక్క హక్కులు, వాళ్ళ యొక్క సర్వీస్ మ్యాటర్స్ ఇవి మాత్రమే చూస్తారు. టీచర్స్ సంబంధించి బహుజన టీచర్స్ అసోసియేషన్ ఉంది. వాళ్ళు కొంత సామాజిక స్పృహ కలిగి పనిచేస్తున్నారు. మన యొక్క మహనీయులు గురించి సమాజానికి తెలియజేయడం, ఆ కోణంలో కొంత సామాజిక మార్పు కోసం కూడా పనిచేస్తుంటారు. నేను ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత ఉద్యోగ సంఘాల పరంగా బీటీఏలో ఉండేవాడిని, పనిచేసేవాడిని, బహుజన టీచర్స్ అసోసియేషన్. అప్పటి వరకు నాకు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఒకరే తెలుసు. ఈ అసోసియేషన్లోకి వచ్చిన తర్వాత మిగతా మహనీయుల గురించి, అలాగే బాంసప్ గురించి, మిగతా అన్ని విషయాలు కూడా తెలుసుకోవడం ఇదంతా జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించినటువంటి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా
1956లో స్థాపించారు. ఆయన యొక్క ఆలోచన విధానం అంటే సమానత్వం, సోదర భావంతో కూడినటువంటి సమాజాన్ని ఆయన కోరుకున్నాడు. తప్పకుండా ఇప్పుడు నేను పనిచేసేటటువంటి స్కూల్లో, నేను ప్రైమరీ స్కూల్లో పనిచేస్తాను. ఈ విద్యా బోధనతో పాటు విద్యా లక్ష్యాలు అంటాం కదా, సో వాటితో పాటుగా కాంటెంట్తో పాటుగా మన యొక్క మహనీయులు కూడా వాళ్ళ జయంతి కార్యక్రమాలు స్కూల్లో చేయడం, తద్వారా వాళ్ళకి మన యొక్క మహనీయుల్ని పరిచయం చేయడం, తగ్గట్టు ఆ జీవిత చరిత్ర పుస్తకాలు తీసుకెళ్ళి వాళ్ళ చేత చదివించడం, ఇవన్నీ చేస్తుంటాం. సో ఈ విధంగా చేయడం ద్వారా వాళ్ళు మహనీయులు తెలుసుకుంటారు. ఆ లక్ష్యాల కోసం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ తెలుసుకొని ఆ లక్ష్యాల కోసం పనిచేయడానికి అవకాశం. నేటి యువత చెడు మార్గం వైపు నడవకుండా ఎలాంటి సందేశం యువతకు ఇవ్వదలుచుకున్నారు? అడిగిన ప్రశ్నల్లో చెడుదో పడుతున్నారు అనే దానికంటే కూడా ఆ విధంగా తీసుకెళ్తున్నారు వాళ్ళని అనేది ఇంకా బాగుంటుంది. వాళ్ళ మీద సమాజ ప్రభావం ఉంటుంది. ఏదైనా సరే ఆ ప్రభావానికి లోనై వాళ్ళు ఏదైనా మార్గాన్ని ఎంచుకుంటారు, కానీ వాళ్ళకే వాళ్ళు సొంత మార్గాలు అంటే ఏమి ఉండవు. ఇప్పుడు దీనికి అందరూ కూడా బాధ్యత వహించాల్సిందే. దీని మీడియా, సినిమాలు, ఇటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ఇవన్నీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈవెన్ తల్లిదండ్రులు, టీచర్స్ అందరూ టోటల్ సమాజం బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది ఏదైనా సరే, చెడు అది మంచి అయినా చెడైనా. ఎందుకంటే వీళ్ళందరి ప్రభావంతోనే విద్యార్థులు వాళ్ళ యొక్క వైఖరులు కానీ, వాళ్ళ భావాలు కానీ, వాళ్ళు ఏ మార్గంలో ప్రయాణం చేయాలా, ఇవన్నీ కూడా ఏర్పడతాయి వీటి ప్రభావంతో. సో కాబట్టి అది మంచి అయినా చెడైనా మొత్తం అందరూ బాధ్యత వహించాల్సిందే. అంబేద్కర్ ఆలోచన విధానాలను విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తారు? విద్యార్థులు వాళ్ళు స్వేచ్ఛా జీవులుగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దేశం ఎటువంటి ప్రతికూల ఆలోచనలకు, ప్రభావాలకు లోను కాకుండా స్వేచ్ఛగా ఆలోచించేటటువంటి పరిస్థితి. ఈ దేశంలో అందరూ కూడా ఒకటేను, అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి, అందరూ ఒకటే. అటువంటి భావన వాళ్ళల్లో బలంగా నాటపడాల. మహనీయులు కోరుకునేది కూడా అదే. సమానత్వం, సోదర భావం, ఇవి భారత రాజ్యాంగం యొక్క మూల సూత్రాలు. ఈ భావాలని పుణికి పుచ్చుకొని అదే భావాలతో స్వేచ్ఛగా విద్యార్థులు ఎదిగి ఈ దేశాన్ని ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కలిగి ఈ దేశ ముఖ చిత్రాన్ని మార్చాలని నేను ఒక టీచర్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైనటువంటి సమయాన్ని మాతో కేటాయించి మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు జై భీమ్ తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.